అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు మంచిగా మార్కులు వచ్చినందుకు. అదేంటి మేడం ఎగ్జామ్ రాయకుండానే మార్కులు వస్తున్నాయి అంటారా? మీరు బాగా రాస్తారు, బాగా వస్తాయి. అది నా నమ్మకం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. 2 ముందే చెప్పేస్తున్నాను. మీకు బాగా రావాలని ఒకసారి మనం మొత్తం సిలబస్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మైండ్లో రివైజ్ అయినట్లుగా మీకు ఉండాలి. నేనే మీ మైండ్లోకి వచ్చి రివైజ్ చేస్తున్నాను అనుకోండి. కమాన్. ఫస్ట్ మనం థర్డ్ రోమన్ తీసుకుంటున్నాం, థర్డ్ లెసన్ తీసుకుంటున్నాం, ఫస్ట్ రోమన్ కింద. ఓకే, ఫస్ట్ నుంచి చూసినట్లయితే సాధువర్తనం, మంచి వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. ఇది అనేక కవులు రచించారు, అనేక గ్రంథాల్లోంచి తీసుకోబడింది. ఓకేనా, ఈ శ్లోకము అనేక కవుల చేత రచించబడిన అనేక గ్రంథాల నుంచి తీసుకోబడిన సాధువర్తనం అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడింది. ఇలా రాస్తే కవిపరిచయం బస్. తర్వాత సెకండ్ వన్, ఏదైతే పద్యం ఉందో ఆ పద్యాన్ని మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఛాయాం చూడండి, ఛాయాం నీడ, కుర్వంతి ఓకేనా, ఇస్తాయి, నీడని ఇస్తాయి. చా ప్లస్ అన్యస్య, ఇది డివైడ్ చేసుకోవాల్సిన వర్డ్. స్వయం ఓన్గా, తిష్టంతి ఉంటాయి, నిలబడి ఉంటాయి. చా ప్లస్ ఆతపే, చా అంటే అండ్, ఆతపే అంటే ఎండలో. ఫలంతి పండ్లని ఇస్తాయి. పరార్థాయ ఇతరులకు. పాదపాహ చెట్లు. ఇవ వలె సజ్జనాహ. ఎప్పుడైతే మనం శ్లోకాన్ని మీనింగ్ తెలుసుకున్నామో ప్రతిపదార్థం రాయడం పెద్ద కష్టమే కాదు. ఎందుకని ఒకటి అటు ఇటు పోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. మ్యాక్సిమం పోకుండా రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అర్థమైందా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఆ పదాలకు అర్థం తెలుసుకున్నప్పుడు మనం ఏం రాయాలి? సజ్జనుల వలె. చూడండి, లాస్ట్ నుంచి తీసుకొచ్చుకోండి. సజ్జనాహ ఇవ, సజ్జనుల వలె, పాదపాహ చెట్లు, స్వయంగా, ఆతపే తిష్టంతి ఎండలో ఉంటాయి. చ మరియు, అన్యస్య ఇతరులకు, ఛాయాం కుర్వంతి నీడనిస్తాయి. చ మరియు, పరార్థాయ ఇతరులకు, ఫలంతి పండ్లనిస్తాయి. అయిపోయింది. దీనికి ఎందుకోసం మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదమ్మా. ప్రతి పదానికి అర్థం తెలిస్తే చాలు, మనం రాసేయచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? కవిపరిచయం రాసాం, పద విభాగం డివైడ్ చేయాలి. ఛాయాం కుర్వంతి, చా ప్లస్ అన్యస్య, స్వయం తిష్టంతి, చా ప్లస్ ఆతపే, ఫలంతి చ, పరార్థాయ పాదపాహ ఇవ సజ్జనాహ. డివైడ్ చేసాం, దాన్నే పద విభాగం అంటాం. నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూడండి. పాదపాహ వృక్షాలు, సజ్జనాహ సత్పురుషుల, ఇవ వలె, అన్యస్య ఇతరులకు, ఛాయాం నీడను, కుర్వంతి ఇస్తున్నవి, చ మరియు, స్వయం తాము స్వయంగా, ఆతపే తీవ్రమైన ఎండలో, తిష్టంతి నిలబడి ఉంటున్నాయి, చ మరియు, పరార్థాయ ఇతరులకు, ఫలంతి చ పండ్లను కూడా ఇస్తున్నవి. అయిపోయింది. దాన్ని మీరు మీనింగ్ రాసేసుకున్నారు అనుకోండి. మీ మీనింగ్ ఏదైతే వస్తుందో ఆ మీనింగ్ ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటే ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? అలాగే ఇక్కడ డివైడ్ చేసి మనం ఏదైతే పదాలు రాస్తామో ఆ వాక్యాలకి వ్యాకరణ అంశాలు రాసుకుంటే ఈజీగా అయిపోతుంది. చా ప్లస్ అన్యస్య, చాన్యస్య సవర్ణ దీర్ఘ సంధి. మళ్ళీ చా ప్లస్ ఆతపే, చాతపే సవర్ణ దీర్ఘ సంధి. సజ్జన, సజ్జనౌ, సజ్జనాహ, పాదపః, పాదపౌ, పాదపాహ. ఓకేనా? ఫలతి, ఫలతః, ఫలంతి, తిష్టతి, తిష్టతః, తిష్టంతి. మన ఇష్టం, ఎన్నైనా 4 రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి, చక్కగా ఎన్ని రకాలు ఇచ్చాడో. మీ ఇష్టం, ఎన్నైనా రాసుకోవచ్చు. మినిమం 2, అక్కడి నుంచి ఎన్నైనా రాసుకోవచ్చు. ఈ పద్యం చాలాసార్లు ఇచ్చారమ్మా, చాలా ఇంపార్టెంట్ కూడా. అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం. అయం నిజః ఇతడు నావాడు, వా లేక పరహ ఇతి అతడు పరాయివాడు అని గణన కౌంట్ చేస్తారు. లఘు చేతసాం తక్కువ మనసు కలిగిన వాళ్ళు, కొంచెం స్వార్థపరులు. కానీ ఉదార చరితానం చాలా ఉదారమైన స్వభావం కలిగినటువంటి వారు, వసుధైక కుటుంబకం
ప్రపంచమంతా నా కుటుంబమే అనుకుంటారు. వసుధా ఏక, భూమి అంతా ఒకటే కుటుంబము అని భావిస్తారు. ఓకేనా? ఆ ప్రతి పదానికి అర్థం వచ్చిందంటే మనం ఇదే విధంగా రాసుకోవడమే. నెక్స్ట్, కో అతిభారః, కహ ప్లస్ అతిభారః. సమర్థానాం, సమర్థవంతులకు అతి భారమైనది ఏమున్నది? పని చేయగలిగిన వాడికి బరువు అనేది ఏం అనిపించదు కదా. కిం దూరం వ్యవసాయనం, కష్టపడి పనిచేసేవాడికి దూరం అని అసలు ఏమనుకోడు. ఇంత దూరం నడవాలి, అంత దూరం నడవాలనే అనుకోడు. కహ విదేశ సవిజ్ఞానం, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్కి హైదరాబాద్ అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే. వాడు అక్కడికి వెళ్ళైనా పని చేసుకోగలడు, ఇక్కడ ఉండైనా పని చేసుకోగలడు. కహ పరహ, ఎవడు పరాయివాడు? ప్రియవాదినం, చక్కగా మాట్లాడేవాడికి అని అంటున్నాడు. చూడండి, సమర్థానం కహ అతిభారః, ప్రతిదానికి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకొచ్చుకోండి, అయిపోయింది. సమర్థవంతులకు అతి భారమైనది ఏమున్నది? కష్టపడి పనిచేసే వారికి దూరం ఏమున్నది? బాగా చదువుకున్నటువంటి వాడికి విదేశం ఏమున్నది? మంచిగా మాట్లాడే వారికి శత్రువులు ఎవరుంటారు? అయిపోయా. ఓకే, నెక్స్ట్, చక్షుషా, సరే థర్డ్ రాలేదా? అయిపోయింది. చక్షుష, కళ్ళతో, మనసా, మనసుతో, వాచ, మాటతో, కర్మణ, పనులతో, ప్రసాదయతి లోక, ఈ లోకాన్ని మనము సహాయం చేస్తే, ఈ లోకానికి అంటే మనస్ఫూర్తిగా చేసే పనిలో కానీ ఎందులో కానీ ఇతరులకు నష్టం కలిగించిన విధంగా నువ్వు గనక చూస్తే అటువంటి వాడిని లోకం అనుసరతి, ఎస్తం, అతనిని, ఎవరైతే అలా ఉంటారో అతనిని లోకం అనుప్రసీదతి, లోకమంతా అతని అనుసరిస్తుంది. చూడండి, మనం ఆదిశంకరాచార్యుని తీసుకున్నట్లయితే కేవలం మనుషులకు ఉపయోగపడేది మాత్రమే చేశాడు. అలాగే వివేకానందుడు తీసుకున్నట్టయితే కేవలం అందరికీ ఉపయోగపడేదే చేశాడు. వాళ్ళు ఎలా చేశారు? చూపులో కానీ, మాటలో కానీ, పనిలో కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చేయటానికి ప్రయత్నం చేశారు. కనుకే లోకమంతా అతన్ని అనుసరిస్తుంది. నెక్స్ట్, యదా యదా హి పురుష కళ్యాణే కురుతే మనః, ఏ విధంగా అయితే మనిషి మనసులో మంచి గురించే ఆలోచిస్తాడో తదా తదాస్య సర్వార్థాః సిద్ధ్యంతే నాత్ర సంశయః, అదే విధంగా అన్ని పనులు అతనికి సక్సెసే అవుతాయి, అక్కడ అనుమానం అనేది, సంశయం అనేదే లేదు అని చెప్పాడు. సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః, రాజన్, రాజా, పురుషాః సులభాః, పురుషులు చాలా సులభంగా దొరుకుతారు. ఎవరు? ప్రియవాదినం, ప్రేమగా మాట్లాడేవాళ్ళు, అందరితో ప్రేమగా మాట్లాడేవాళ్ళు సులభంగానే దొరుకుతారు. అప్రియస్య, ఇష్టం లేకపోయినా, పత్యస్య, మేలు కలిగించే మాటలు, వక్త, చెప్పేవాడు, శ్రోత, వినేవాడు, దుర్లభ, కష్టంగా దొరుకుతారు. నెక్స్ట్, మనకి రోమన్ నెంబర్ 2 కుముద్వతి పరిణయం. ఓకేనా? చక్కగా కుసుడు, కుముదుడు, కుముద్వతి, ముగ్గురు పేర్లు దాదాపు కాతనే స్టార్ట్ అవుతాయి. కాతనే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? రచించింది కూడా కాళిదాస్. ఓకేనా? కాబట్టి కవి పేరు కూడా మర్చిపోవడానికి అవకాశమే లేదు. ఓకే, రఘువంశ మహాకావ్యాన్ని మహాకవి కాళిదాసు రచించాడు. కాళిదాసు యొక్క రచనలు మహాకావ్యాలు 2. ఒకటి రఘువంశ మహాకావ్యం, రెండవది కుమార సంభవం. ఓకేనా? ఇది కుముద్వతి పరిణయం నుంచి మనం తీసుకోబడింది. నేను చాలా షార్ట్గా చెప్తాను, మీకు తెలుసు, ఆల్రెడీ చదివిన్నారు. ఒకసారి ఊరక గుర్తు కోసమే ఇదంతా కూడా. ఓకే, కుశమహారాజు తండ్రి గారు ఇచ్చినటువంటి రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. కుబేరుడు కూడా కుళ్ళుకునేలాగా, ఇంద్రుడు కూడా ఈర్ష్యపడేలాగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే ధనానికి కానీ, సంపదలకు కానీ, సంతోషానికి కానీ లోటు లేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి సమయంలో ఒకసారి ఎండాకాలం గ్రీష్మతాపం తట్టుకోలేక కుశుడు సరయూ నది తీరానికి వెళ్ళాడు. అక్కడ ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేశారు గజగీతగాళ్ళు. చక్కగా కుశుడు స్నానానికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి తన చేతికి ఉండాల్సినటువంటి బంగారు కడియమో కనబడలేదు.
బంగారం కోసం కాదు, పువ్వుల్ని బంగారాన్ని ఒక రకంగానే చూస్తారు రాజులు. ఏది ఒకసారి వేసుకుంటారు, దాని మీద మోజు ఉండదు. కానీ ఈ కడియం తండ్రి గారు ఇచ్చినటువంటిది. అది జైత్రాభరణం అంటారు. అది ఉంటేనే వాళ్ళు యుద్ధంలో గెలవడానికి బాగా మోరల్ సపోర్ట్‌గా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం ఉందనమాట. కనుక ఆ ఆభరణం పోయేటప్పటికి కుముదుడు వెతికిస్తాడు. గజ ఈతగాళ్ళకి దొరకదు. దాంతో ఈతగాళ్ళు ఏం చెప్తారంటే, ఈ లోపల కుముదుడు సారీ కుశుడు వెతికిస్తాడు. ఈ లోపల కుముదుడు అనేటువంటి నాగరాజు ఉన్నాడు. ఆ నాగరాజు దొంగలించి ఉంటాడు అని చెప్పాడు. వెంటనే గరుడ అస్త్రాన్ని ప్రయోగించబోయాడు. ఆ కుముదుడు లోపల నుంచి వచ్చి ఆ ఆభరణాన్ని అతనికి ఇచ్చి, స్వామి, మీ తండ్రి గారి నుంచి మేము సేవ చేసుకుంటున్నాము. కాబట్టి మేము శత్రువులం కాదు, మిత్రులమే. పొరపాటున నా చెల్లెల దగ్గర, ఈమె నా చెల్లెలు కుముద్వతి, ఈమెకు ఈ యొక్క ఆభరణం దొరికింది ఆడుకుంటూ ఉండగా. దాంతో ఆమెకు తెలియక ఆభరణాన్ని తన చేతికి ధరించింది. తను తప్పు క్షమించమని అడగడానికి మీ దగ్గరకు వచ్చింది. మీతోనే మీకు పాదసేవ చేసుకుంటూ జీవితాంతం ఉంటుంది అని చెప్పాడు. వివాహం చేసుకోమని అడిగాడు. తన కుముదుడు సంతోషించి, గొప్పవాళ్ళు ఎప్పుడు శరణన్న వాళ్ళ మీద అస్త్రప్రయోగం చేయరు కదా, గరుడాస్త్రాన్ని వెనక తీసుకొని ఆ రాజుగారు మిగతా మంత్రులతో మాట్లాడి ఆ కుముద్వతిని వివాహం చేసుకుంటాడు. ఇది మన స్టోరీ. జాగ్రత్తగా మనం చూసుకుంటే సరిపోతుంది. రాజు కుముదుడు, నాగలోకపు రాజు కుశుడు, నాగలోకపు రాజు కుముదుడు, ఆ వివాహం చేసుకున్న అమ్మాయి కుముద్వతి. రచించింది కాళిదాసు, గ్రంథం రఘువంశం. ఈ 5 గుర్తుపెట్టుకోండి. విక్రమస్య ఔదార్యం. ఇది కూడా చాలా చిన్నగా చెప్పేసుకుందాం. రాజు ఆహామల్లుడు చక్కగా కర్ణాటక దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి 3 కొడుకులు. సోమదత్తుడు, సోమదేవుడు, విక్రమార్కుడు, జయసింహుడు. 3 కొడుకులు. ఈయన 2వ కుమారుడైనటువంటి విక్రమార్కుడు చదువులో కానీ, విద్యల్లో కానీ, ప్రజలను చక్కగా సంతోషపెట్టడంలో కానీ గొప్పవాడు అయ్యేటప్పటికి విజ్ఞానవంతుడైన 2వ కుమారుడికి రాజ్యపట్టాభిషేకం చేస్తానని చెప్పాడు. కానీ విక్రమార్కుడు దానికి అంగీకరించకుండా, తనకు పెద్దవాడైనటువంటి వాడు ఉండగా రాజ్యాన్ని నేను గనక తీసుకున్నట్లయితే మా మధ్య గొడవలు వస్తాయి, అది మంచి పద్ధతి కాదు, అంతేకాకుండా మన వంశంలో చెడ్డ పేరు రాసుకున్న వాళ్ళం అవుతాము, మా అన్నగారు నా ఎదురుగా తల వంచుకొని నిలబడితే నేను భరించలేను, నేను మీకు అన్నగారికి సేవ చేసుకుంటాను, దయచేసి నా మీద ఉన్నటువంటి ప్రేమను అలాగే ఉంచుకోండి, ఈ యొక్క రాజ్యాన్ని నాకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన మీ మనసులో నుంచి తుడిచేయండి అని విక్రమార్కుడు చెప్పేటప్పటికి శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన ఆ అహోమల్లుడు ఆ రాజ్యాన్ని పెద్దవాడికే ఇచ్చాడు. తన చిన్నవాడైనటువంటి కుమారుడు ఎంతో జ్ఞాని అయ్యేటప్పటికి ఇంకా సంతోషించాడు. ఆ భగవంతుడి యొక్క దయ వలన నీవు నా కుమారుడిగా పుట్టావని చాలా సంతోషించి ఆ ఆలోచన వదిలేసి సోమదేవుడికే రాజ్యాన్ని ఇచ్చాడు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని మనం రాసుకోవాలన్నమాట. పద్యభాగంలో ఈ 2 లెసన్ల నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుందమ్మా. గద్యభాగంలో సోమదత్త చరిత్రం. ఓకేనా? ఇది రచించినటువంటి ఆయన దండి మహాకవి. దశకుమార చరితం. చూడండి, సోమదత్త. ఓకేనా? దండి మహాకవి, దశకుమార చరితం, సోమదత్త చరితం. దాంట్లో నుంచి తీసుకోబడింది, దశకుమార చరితంలో నుంచి. ఓకేనా? ఈ దండి మహాకవి రచించినటువంటిది. అలాగే సోమదత్తుడు అనేటువంటి ఒక రాజకుమారుడు తన స్నేహితుడైనటువంటి రాజవాహనుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో అడవిలో అతనికి దాహం వేస్తుంది. ఒక చోట నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ అతనికి ఒక రత్నం దొరుకుతుంది. ఆ రత్నాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళేటప్పటికి కొంచెం దూరంలో ఒక వృద్ధుడు కనబడతాడు. ఎందుకయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నాకు పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లల్ని నేను పోషించుకోవాలి, నా భార్య చనిపోయింది, ఆ పిల్లల్ని పోషించుకోవడం కోసం నేను ఇక్కడ ఉండి ఆడుకుంటున్నానని చెప్పాడు. సరే, ఇక్కడ మీకు టెంట్లు వేసుకొని ఉన్నారు, ఎవరు వాళ్ళందరూ అని అడిగాడు. ఆయన మా దేశపు రాజు, మాది లాట దేశము, ఆ దేశపు రాజు మత్తకాలుడు, పక్క ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న వీరకేతు మహారాజు యొక్క కుమార్తె వామలోచన్ని
ఆయన ఎత్తుకొని వచ్చేసాడు వివాహం చేసుకోవడం కోసం. ఎత్తుకొచ్చి వేట మీద మక్కువతో, వేట ఆడాలనే కోరికతో ఇక్కడ అడవిలోనే టెంట్లు వేసుకొని ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. సరేనే, ఈ రత్నం తీసుకో, నువ్వు సంతోషంగా ఉండని ఆ రత్నాన్ని ఇచ్చేసి నీళ్లు త్రాగి ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు. కొంతసేపటికి ఆ వృద్ధుడు భటులతో వచ్చి ఇతనే దొంగ, నేను కాదని చెప్తాడు. ఆ భటులు అతన్ని తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు. చెరసాలలో ఆల్రెడీ అంతకుముందే ఉన్నటువంటి మనుషులను చూసి, ఎవరయ్యా మీరందరూ ఎందుకున్నారు చెరసాలలో అని అడుగుతాడు. అయ్యా, మేమంతా మానపాలుడి యొక్క సైనికులము, మా రాజుగారు వీరకేతువు, మా రాజుగారి కుమార్తెను ఈ రాజదేశపు రాజు తీసుకుని వచ్చేసాడు. దాంతో వీరకేతువు మా మంత్రి గారిని ఇతని దగ్గర ఉన్నటువంటి వామలోచన తీసుకురమని పంపించాడు. మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చినప్పటికి రాజుగారు కనపడలేదు. దాంతో మా మంత్రి గారు ఇక్కడ ఉండేటువంటి ఆస్తిని అంతా కూడా దోచుకొని వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కొంతమంది సైనికులు ముందుకెళ్ళిపోయారు. మేము ఇతనికి దొరికిపోయాము. ఒక రత్నం మాత్రం దొరకలేదని మమ్మల్ని జైల్లోనే బంధించారు అని చెప్పారు. ఓహో, తనకు దొరికిన రత్నం అదే అనుకున్నాడు సోమదత్తుడు. సరే, మీరందరూ నా స్నేహితులు, మీరేం భయపడకండి అని చెప్పి వాళ్ళందరినీ తెలివిగా అక్కడి నుంచి తప్పించేస్తాడు. అందరూ కలిసి మానపాలుడి దగ్గరకు వెళ్తారు. మానపాలుడి దగ్గరకు వెళ్ళంగానే మానపాలుడు చెప్తాడనమాట, వీళ్ళందరూ ఇట్లా రాజు అతనితో పోట్లాడటానికి వెళ్తారు. ఈ లోపల మత్తకాలుడికి విషయం తెలిసి మత్తకాలుడు మానపాలుడి పైన యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో సోమదత్తుడు మత్తకాలుని చంపేస్తాడు. చంపేసి వామలోచన తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు. వీరకేతు చాలా సంతోషించి ఆ వామలోచనని సోమదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇది ఇలా జరిగింది. ఆ రాజ్యాన్ని కూడా ఇచ్చారు అని చెప్తాడనమాట. ఇది స్టోరీ. ఓకేనా? నేను పైపైన చెప్పాను, మీరు జాగ్రత్తగా రాసుకోండి. భ్రాతృవాత్సల్యం శ్రీహర్ష చరితం అనేటువంటి గ్రంథం నుంచి ఇది తీసుకోబడింది. రచించినటువంటి వాడు బిల్హణుడు. ఓకేనా? ఇతను రచించినటువంటి వాడు బాణ మహాకవి, బాణభట్టుడు. ఓకే, బాణభట్టుడు కాదంబరి అనేటువంటి చరిత్రను కూడా రాశాడు. చాలా బాగుంటుంది అది. అతను శ్రీహర్షుడు ఆస్థానంలో కవి. ఇక్కడ ఆయన హర్ష చరితం అని కూడా రాశాడు. ఓకే, అయితే ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే, ఇతనికి ప్రభాకర వర్ధనుడు అనేటువంటి ఆయన తాండ్వి అనేటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇతనికి 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజ్యశ్రీ అనేటువంటి అమ్మాయి. సరే, ఆయన రాజ్యశ్రీ అనేటువంటి అమ్మాయిని అవంతివర్మ కుమారుడైన గ్రహవర్మకి ఇచ్చి వివాహం చేశాడు. కానీ వేరే రాజు అతన్ని గ్రహవర్మని కొంతకాలానికి మాళవరాజు గ్రహవర్మని చంపి రాజ్యశ్రీని కారాగారంలో బంధించాడు. అయితే హర్షవర్ధనుడు మంత్రి అయినటువంటి బండి అనేటువంటి ఆయన మురికి పట్టిన వస్త్రాలతో రాజభవనానికి వచ్చాడు. హర్షవర్ధనుడు అడిగాడు, రాజ్యశ్రీని చెడు చేసిన వాడు ఎవడు? ఆమె ఎక్కడుంది అని అడిగితే, అయ్యా, రాజ్యవర్ధనుడు దేవభూమికి వెళ్ళాడు, అక్కడ పేరు కూడా తెలియకుండా రాజశ్రీ కారాగారం నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది, అతన్నేమో చంపేశారు, వింధ్యాడవిలో ప్రవేశం జరిగిందని తెలిసింది, అక్కడి నుంచి నేను వచ్చాను, ఆడికి వెళ్ళిన భటులు కూడా తిరిగి రాలేదని చెప్పాడు. వెంటనే ఆ మాటలు విన్న హర్షవర్ధనుడు, వేరే వాళ్ళు ఎందుకు, నేనే వెళ్తానని హర్షవర్ధనుడు తన చెల్లెలను వెతకడానికి వింధ్యాటవికి బయలుదేరాడు. మరి వింధ్యాటవిలో వెతకడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అందుకని అక్కడికి వెళ్ళి అక్కడ జీవించే ఆటవిక దళాధిపతి అయినటువంటి కుమారుడు, ఒక యువకుడైన శబర సేనాధిపతి అనేటువంటి అతని దగ్గరికి వెళ్ళాడు. అతను రాజు భూకంపుడు అనేటువంటి పేరు గల శబరరాజు. అతని యొక్క అల్లుడున్నాడు, నిర్ఘాతుడు. అతడికైతే ఇక్కడ అన్నీ చాలా తెలుసు అని చెప్పాడు. అయితే తెలిసిన తర్వాత అతన్ని పిలిపించారు. అతన్ని అడిగాడు, ఓ మిత్రమా, నీకేమైనా ఇక్కడ ఎవరైనా ఒక స్త్రీని చూసావా అని అడిగాడు. ఆ మాటలు విన్న యువకుడు, లేదు ఓ రాజా, నేను ఇంకా చూడలేదు, ఇక్కడ దగ్గరలోనే దివాకర మిత్రుడు అనేటువంటి బౌద్ధ భిక్షు ఉన్నాడు, ఆ బౌద్ధ భిక్షువుకి ఏమైనా తెలిసి ఉండవచ్చు అని చెప్పాడు. బౌద్ధ భిక్షువు పేరు ఎప్పుడైతే దివాకర మిత్రుడు అని విన్నాడో వెంటనే అతనికి తన బావగారైన గ్రహవర్మ యొక్క బాల్య స్నేహితుడు దివాకర మిత్రుడు అని ఉంటాడు, అతనేమో చూడాలి అనుకొని ఇతను వచ్చేసాడు అనమాట. వెళ్ళాడు, అందరూ కలిసి చెల్లెలను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళగానే అతన్ని చూడగానే
బౌద్ధ భిక్షుల్లో నడివయసు అయినటువంటి ఆ బౌద్ధ భిక్షువు ఆ దివాకర మిత్రుడిని దూరం నుంచే చూసే నమస్కరించాడు. చాలా మధురంగా మాట్లాడాడు దివాకర మిత్రుడు. తన కారణం చెప్పాడు. హర్షవర్ధనుడు చాలా సంతోషంతో, నేను నా చెల్లెల్ని కోల్పోయాను, ఎక్కడుందో నేను ఆమెను వెతుక్కుంటూ వచ్చాను, మీకేమైనా విషయం తెలిస్తే చెప్పండి అని. దివాకర మిత్రుడు కూడా తనకేమీ తెలియదని చెప్తూ ఉండగా అక్కడికి ఒక సన్యాసి పరిగెత్తుకుంటూ వచ్చి, మహాత్మా, ఒక అమ్మాయి నిస్సహాయరాలై అగ్నిలో దూకి తోకబోతోంది, ఆమెను కాపాడమని తమని కోరుతున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ అమ్మాయిని కాపాడటం కోసం అని చెప్పి అందరూ కలిసి, ఎవరెవరు, హర్షవర్ధనుడు, దివాకర మిత్రుడు, ఆ శబరి సేనాధిపతి అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ అగ్నిలోకి ఏడుస్తూ దూకపోతున్నటువంటి ఆ రాజేశ్వరిని చూసి ఆమెను కాపాడి తన చెల్లెల్ని తీసుకొని వచ్చాడు హర్షవర్ధనుడు. ఇంకా తనకు మిగిలింది తన చెల్లెలు ఒకటే అని ఆ అమ్మాయిని తీసుకొని అతను అందరికి నమస్కారం పెట్టేసి వచ్చేసాడు అనమాట. సందర్భాలు చూద్దాం. సందర్భాలు నాన్ డీటెయిల్, చాలా తక్కువ ప్రశ్నలు, ఈజీగా అయిపోతుంది. మనస్వినః కిమర్థం మనమభిగమ్య వసంతి. మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం మనమభిగమ్య వసంతి. బ్రహ్మచారి కుత్ర ఉషితవాన్. బ్రహ్మచారి వత్సభూమౌ లావణకం నామ గ్రామే ఉషితవాన్. శృతి విశేషణార్థం. కః తపోవనం ప్రవిశతి. భగవాన్ కులపతి కశ్యపః తపోవనం ప్రవిశతి. కశ్యపేన కిమితి నిశ్చితం. కశ్యపేన చిరంజీవ వత్స అనురుః అపి త్వం సవితు సారథి భవిష్యతి ఇది నిశ్చితం. సందర్భవాక్యాలు. సాతుల్య పుష్పాభరణో హి ధీరః. కవిపరిచయం. ఇదం వాక్యం కుముద్వతి పరిణయం इति पाठे अस्ति. कविः महाकवि कालिदासः. ग्रन्थः रघुवंश कुमारसम्भवः. संदर्भः कुसमहाराजं कविः एवम् अवर्णयत्. ओकेना. नेक्स्ट प्रफुल्लेषु अनिर्बन्धरूपो हि दिसन्तः. कविपरिचयं. सेम्. संदर्भं कुसमहाराजं प्रति कवि కుసుమహారాజం కవి ఏవం అవదత్. కుసుమహారాజు గురించి కవి ఈ విధంగా చెప్పాడు. మూర్తాభిషిక్తం కుముదో బభాషే. ఓకేనా. ఆ కుముదుడు కుసుడి యొక్క సంభాషణ గురించి కవి ఈ విధంగా చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్, ఆస్థామయం ఏ యువరాజ భావ. నన్ను యువరాజుగా చేయాలనేటువంటి ఆలోచనని తీసేయండి నాన్నగారు అని చెప్పాడు. ఇదం వాక్యం విక్రమాంగస్య ఔదార్యం ఇది పాఠాత్ అస్తి. మహాకవి బిల్హణ. గ్రంథ విక్రమాంకదేవ చరితం. ఓకేనా. సందర్భం విక్రమ తండ్రి స్వపితరం ప్రతి ఏవం అవదత్ రాయొచ్చు. ఆహో మల్లయోహో సంభాషణ అని రోజు రాయొచ్చు. సేమ్ అదే భావం రాసేసుకొని నీట్గా పెట్టుకోవడమే. మయవ గోత్రే లిఖిత కళంక. సేమ్ కవి పరిచయం. మన గోత్రంలో మనమే కళంకాన్ని రాసుకున్న వాళ్ళం అవుతామంటాం. ఇక్కడ కూడా విక్రమార్కుడు ఆహోమల్లుడితో చెప్పాడు. నెక్స్ట్, తన్మే ప్రమాణికురు వత్స. వాక్యం వత్స అని ఎప్పుడైతే ఉందో కుమారుడా అని అర్థం. ఇక్కడ తండ్రి గారు కుమారుడితో చెప్పాడు. ఆహో మల్లహ విక్రమం ప్రతి ఏవం అవదత్ అని రాసుకోవచ్చు. లేదా విక్రమస్య పిత స్వపుత్రం ప్రతి ఏవం అవదత్ అని రాసుకోవచ్చు. గద్యభాగం. असौ दस्युः. इदं वाक्यं सोमदत्तचरितमिति पाठात् स्वीकृतं. कविः दण्डि महाकविः. ग्रन्थः दशकुमारचरितं. సందర్భం సోమదత్తः స్వకథ రాజవాహనాయ ఏవం అవదత్తు. 3 సందర్భాలకి ఇది రాసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా ఆయనే చెప్తున్నాడు కాబట్టి. సోమదత్తుడు రాజవాహనం ప్రతి రాజవాహనుడితో ఈ విధంగా చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్, యూయం మమ వైశ్య ఇది నిర్దిష్టమేతైః పటైః. సేమ్ కవిపరిచయము, సేమ్ సందర్భం. లాటపతి కహ తేన మైత్రిక. లాటపతి ఎవడరా, వాడెవడు నన్ను అడిగేది అని. సేమ్ సందర్భం రాసేసేయచ్చు. లేదా మానపాల భటాన్ ప్రతి ఏవం అవదత్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. విక్రమాంగదేవస్య ఆజ్ఞా కిం కరోతి. విక్రమాంగదేవస్య ఆజ్ఞా పార్థివానం శిరః చుంబతి.
నరేంద్రः किमर्थं चमत्कारम् आगत् नरेन्द्रः पुत्रात् वचः श्रोत्रप्रवित्वं श्रुत्वा चमत्कारम् आगत् सोमदेवः सति विक्रमाङ्गदेवस्य कः नास्ति सोमदेवे सति विक्रमाङ्गदेवस्य अवराज्याधिकारः नास्ति ते लोकहितो सदासक्ताः भवन्ति ఎవరు లోకహితం కోసం ఎల్లప్పుడూ సంతోషపడుతూ ఉంటారు ఏ అనపేక్షంతే స్నేహం పాత్రం దశాంతరం ఓకేనా నెక్స్ట్ కాని కరద్వయం వాసయంతి అంజలిస్తాని పుష్పాన్ని కరద్వయం వాసయంతి కస్య జీవితం నిష్ఫలం గుణధర్మ విహీనస్య జీవితం నిష్ఫలం ఇది కూడా నేర్చుకోండి ఇది ఈజీ సెకండ్ లెసన్ కన్నా ఇది ఈజీగా ఉంటుంది పాషాణై ప్రహరతేపి కహ నా కుప్యంతి రాళ్లతో కొట్టినప్పటికీ కూడా ఎవరు కోపగించరు సహకార కహ తమహ అంతి ఏది చీకటిని పోగొడుతుంది ఏకహ దీప కస్మై దానం మోగం స్యాత్ ఏ దానం పాపాన్ని ఇస్తుంది ధనినా దానం ధనవంతులకు ఇచ్చే దానము పాపాన్ని ఇస్తుంది విష్ణు సంకల్పేన శక్త్యా కిం కిం భవిష్యతి విష్ణువు యొక్క సంకల్పం చేత ఏమేం జరుగుతుంది విశ్వ సృష్టి వినాశం రెండు జరుగుతాయి రాక్షస హిరణ్యకశిపుం కిమ అకరోత్ రాక్షసుడు హిరణ్యకశిపుణ్ణి ఏం చేశాడు రాక్షసుడైన హిరణ్యకశిపుడు ఏం చేశాడు స్తంభం మీద గద్దతో ఒక దెబ్బ కొట్టాడు స్తంభస్య ఉపరి గద ప్రహరణం అకరోత్ దైత్యం నిహత్య చతుర్భుజ కథం రరాజ రాక్షసుని చంపిన తర్వాత ఆ యొక్క నృసింహస్వామి ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు సాయంకాలీన సూర్యం ఇవ సాయంకాలీన సూర్యం ఇవ నెక్స్ట్ వన్ మోర్ ఆన్సర్స్ హర్షవర్ధన బండిం కిమువాచ హర్షవర్ధన బండిం రాజ్యశ్రీ వ్యతికర రాజ్యశ్రీకి చెడు చేసిన వాడు ఎవడు అని అడిగాడు నిర్ఘాత కహ నిర్ఘాతకుడు ఎవరు శబరసేనాధిపతి రాజా కీదృశం రాజ్యశ్రీయం దదర్శ రాజు ఎటువంటి రాజ్యశ్రీని చూశాడు ముహ్యంతీం అగ్నిప్రవేశాయ ఏడుస్తూ అగ్నిప్రవేశం చేయబోయేటువంటి రాజశ్రీని చూశాడు కహ పానీయం పాతం యమునా కచ్చం అగచ్చట్టు నీళ్లు దాటానికి వచ్చింది ఎవరు యమునా నదికి సింహం కరాళ సారీ సంజీవకో నామ సింహ సంజీవకం కాదురై కహ పానీయం పాతం యమునా కచ్చం అగచ్చత్ సింహ కౌ భయ ప్రతీకారం ప్రతిజ్ఞాయ చలితం భయంకరమైనటువంటి ప్రతిజ్ఞానం మేము మీకు భయాన్ని తీస్తామని చెప్పి తప్పిస్తామని చెప్పి వెళ్ళింది ఎవరు కరటకుడు దమనకుడు మంత్రులు ఇద్దరు యుద్ధే కహ కేన వ్యాపాదిత యుద్ధే సంజీవక పింగళిక సింహేన వ్యాపాదిత సింహం పేరు పింగళకుడు ఇక్కడ పొరపాటు పడిందమ్మా అవన్నీ కూడా 3 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసుకున్నాం ఇప్పుడు దాకా ఇప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్ చూద్దాం కుశః కీదృశం బాహుం దదర్శ కుశః వలయేన శూన్యం బాహుం దదర్శ కుశః కిమస్త్రం సమాదదౌ కుశః గారత్మతం అస్త్రం సమాదదౌ కుముద్వతి పరిణయః కేన విరచితః కుముద్వతి పరిణయః కాళిదాస మహాకవినా విరచితః నృపశ్రీః ధునీవ కా దదాతు నృపశ్రీః ధునీవ సాధారణతాం దదాతు రాజ్ఞే ఆహోమల్లాయ కః ప్రసన్నః రాజ్ఞే ఆహోమల్లాయ భవానీ దయితః ప్రసన్నः విక్రమాంగస్య ఔదార్యం కః రచయత్ విక్రమాంగస్య ఔదార్యం విలహణः అర్చయత్ మహాత్మనः కాం తృణాయ మన్యంతే మహాత్మనः లక్ష్మీం తృణాయ మన్యంతే నదీశः పరిపూర్ణో హి కిం ఆపేక్షతే నదీశः పరిపూర్ణోపి చంద్రోదయం ఆపేక్షతే కతి దోషాः పురుషేణ హతవ్యాः షడ్దోషాः పురుషేణ హతవ్యాः నీచः పురः కిం భక్తి నీచः పురः ప్రియం భక్తి కస్య గుణः అవర్ణ్యः సాంగత్యస్య గుణः అవర్ణ్యः कैः संगतं न कुर्यात् कुजनैः संगतं न कुर्यात् कस्य वचः निशम्य नृपतिः मुदमवाप सचिवस्य वचः निशम्य नृपतिः मुदमवाप रुद्रमां कां सफलां चकार रुद्रमां शिवदेववाक् सफलां चकार रुद्रमया प्रयुक्तः खड्गः कं जघान रुद्रमया प्रयुक्तः खड्गः हस्तिपकं जघान मुरारिः कीदृशः इति रीतं मुरारिः सर्वगतः इति रीतं स्तम्भात् कः जायेत स्तम्भात् नृसिंहः अजायत नृसिंहः हिरण्यकशिपुं कैः ददार नृसिंहः हिरण्यकशिपुं नखैः ददार लाटेश्वरः कः लाटेश्वरः मत्तकालः कन्यानुसरणे कः नियुक्तः कन्यानुसरणे मानपालः नियुक्तः कुपितः मत्तकालः केन योद्धुम् अभ्यागत् कुपितः मत्तकालः मानपालेन योद्धुम् अभ्यागत् राज्यश्री कां प्रविष्ट राज्यश्री विद्याटवीं प्रविष्ट दिवाकरमित्रः कः दिवाकरमित्रः भदन्तः లేదా బౌద్ధ భిక్షువు హర్షవర్ధనస్య కా వశిష్ట
స్వస చెల్లెడు అవశిష్ట. పింగళక సింహస్య మంత్రినౌకౌ కరటక దమనకౌ. స్తబ్దకర్ణ కః పింగళస్య అగ్రజ. సంజీవ కస్మిన్ నియుక్త అర్ధాధికారే. వెంకటరావస్య కీదృశే కుటుంబే ఉద్భూత్ నిర్ధన కుటుంబే. వెంకటరావస్య పితుః నామ సుబ్బయ్య శాస్త్రి. విషగంగన వెంకటరావస్య సహాధ్యాయిని. సీతార్తే పితామహ్యాం వృక్షాణాం ఉపరి కిం ఆచరయతి స్మ గ్రాసం. కేసరసింహः శ్రద్ధయా కస్మిన్ సంలగ్నः వృక్షారోపణే. కేసరసింహः కథం ధనం ఆర్జితవాన్ ఫలాని విక్రియ. చింతాదేవి కేన పాలిత ఆసీత్. చింతాదేవి పిత్రైవ పాలిత ఆసీత్. రాజపుత్రయూనः నామ కిం. రాజపుత్రయూనः నామ రత్నసింహः. చింతాదేవి కిం కర్తుం సజ్జీ బభువ. చింతాదేవి పరలోకయాత్రం కర్తుం సజ్జీ బభువ. నెక్స్ట్ లెటర్స్ నాన్న జాగ్రత్తగా చూసుకోండి. ఛాత్రావాసం ఓకేనా, హాస్టల్ డైరెక్ట్ రాసేయండి. డేట్ దినాంక 26/2/2026. ఆదరణీయ పితృవర్య సాదరం నమామి. అత్ర కుశలం తత్ర అస్తు. అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. అహం కానిచన పుస్తకాన్ని క్రేతుం ఇచ్చామి. ఏతదర్థం రూప్యకాణం సహస్రం కృపయా ప్రేషయతు భవాన్. మాతృచరణయోః మమ ప్రణామః. భవతాం విధేయః పుత్రః భవదీయః పుత్రః. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే పుత్రి అని రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ లెటర్ సేమ్ రాసేయండి. పూజ్యమాతః సాదరం నమామి. అత్ర కుశలం తత్ర అస్తు. అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. ఆచరేణ మమ వార్షిక పరీక్షాయాः భవిష్యంతి. తదనంతరం అహం గ్రీష్మావకాశే గృహం ఆగమిష్యామి. మమ మిత్రమపి అస్మాకం గృహం ఆగమిష్యతి. అహం అస్మాకం గ్రామం క్షేత్రం చ మమ మిత్రం దర్శయిష్యామి. పితృచరణయోః మమ సాదర ప్రణామాः. భవదీయः పుత్రः ఆర్ భవదీయ పుత్రి. జస్ట్ ష్టుత్వ సంధి, ష్టుత్వ సంధి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సకార తవర్గలకు సకార చవర్గల పరమైతే సకార చవర్గలే ఆదేశంగా వస్తే ష్టుత్వ సంధి. రామస్ ప్లస్ చినోతి రామస్ చినోతి. శరత్ ప్లస్ చంద్ర శరత్చంద్ర. హరిస్ ప్లస్ సేతే హరిసేతే. సత్ ప్లస్ జన సజ్జన. హరీన్ ప్లస్ జయతి హరీన్ జయతి. రామస్ ప్లస్ చీకతే రామస్ చీకతే. తత్ ప్లస్ టీకా తట్టీకా. రామస్ ప్లస్ షష్ఠ రామస్ షష్ఠ. చక్రిన్ ప్లస్ దౌకసే చక్రిన్ దౌకసే. ఈష్ ప్లస్ తహ ఇష్టః. ఇది ష్టుత్వ సంధి. షకార టవర్గలు సకార తవర్గలకు షకార టవర్గలు వచ్చాయన్నమాట. నెక్స్ట్ జస్వ సంధి. ఖచ్చితపలకు అచ్చులు కానీ వర్గ తృతీయ పంచమాక్షరాలు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ హైవరలు కానీ వచ్చినట్లయితే ఆ ప్లేస్లో మనకి గజడి దెబ్బలు వస్తాయన్నమాట. చూడండి. వాక్ ప్లస్ ఈశః వాగీశః. అచ్చు ప్లస్ అంత అచ్చు ప్లస్ ఆదిహి అజాదిహి. షట్ ప్లస్ ఆననః షడాననః. సత్ ప్లస్ ధర్మ సద్ధర్మ. అప ప్లస్ జం అబ్జం. అవి 3 నేర్చుకోండి. 4 రాయగలరు. అయినప్పటికీ ఒకటి చిన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ విసర్గకు కాక్క పాప్ప కనుక పరమైతే విసర్గ రూపాంతరం చెందదు. ఓకేనా. బాలహ ప్లస్ కరోతి బాలహ కరోతి విసర్గ సంధి. పాచక పచతి పాచక పచతి. పాచక ప్లస్ ప్లస్ పచతి. రామ ప్లస్ ఖాదతి రామ ఖాదతి. వృక్ష ప్లస్ ఫలతి వృక్ష ఫలతి. ఇక శబ్దాలు 1 to 8. ఓకేనా. 1 to 8 ప్రాక్టీస్ అవ్వండి. దీంట్లో మార్పు ఏమీ లేదు. 1 to 4లో నుంచి ఒకటి, 5 to 6లో నుంచి వస్తాయి సమాసాలు. అవ్యయీభావ సమాసం. పాపానాం అభావః నిష్పాపం అవ్యయీభావ సమాసం. యథాశక్తి శక్తిం అనతిక్రమ్య అవ్యయీభావ సమాసం. ఓకేనా. ఉపలోచనం లోచనయోః సమీపే సమీపం అవ్యయీభావ సమాసం. ప్రతిదినం దినే దినే అవ్యయీభావ సమాసం. అనుగంగం గంగాయాః అను అవ్యయీభావ సమాసం. ఇందులో ఉండేటువంటి అభావము అనతిక్రమ్య సమీపము అను అనేవి అవ్యయములు కనుక అది అవ్యయీభావ సమాసం అయింది. ద్విగు సమాసం. పదంలో కనుక మొదట సంఖ్యావాచకం వచ్చినట్లయితే దాన్ని ద్విగు సమాసం అని అంటాం. త్రిలోకి త్రయాణం లోకానాం సమాహారః ద్విగు సమాసం. పంచవటి పంచానాం వటానాం సమాహారః ద్విగు సమాసం. నవరాత్రం నవానాం రాత్రీనాం సమాహారః ద్విగు సమాసం. ఓకేనా. ద్వంద్వ సమాసం. 2 పదాలు సమానమైన అర్థాలు కలిగి సమానమైనటువంటి ప్రయారిటీ ఉంటే
దాన్ని ద్వంద్వ సమాసం అంటాం. నకుల సహదేవౌ, నకులశ్చ సహదేవశ్చ, నకులః చ సహదేవః చ. ఓకేనా? ధర్మార్థ కామ మోక్షాః, ధర్మః చ అర్థః చ కామః చ మోక్షః చ. శీతోష్ణం, ఇక్కడ శీతోష్ణం అనేది చల్లనిది, వేడి రెండు కలిసినటువంటి వాతావరణంలో మాత్రమే మనం బ్రతకగలం. కాబట్టి రెండు కలిసిన వాతావరణమే భూమి మీద ఉంటుంది. ఏ ఒక్కటి ఉన్నా మనిషి బ్రతకలేడు. కనుక శీతం చ ఉష్ణం చ తయోహో రెండిటి యొక్క సమాహారము అని. పితరౌ మాతా చ పితా చ, పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ చ పరమేశ్వరః చ. ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. నెక్స్ట్ బహువ్రీహి, అన్యపదం ప్రధానమైనటువంటిది బహువ్రీహి. పీతం చ అంబరం చ యస్య సహ, మహత్ బలం యస్య సహ, విశాలే అక్షిణి యస్యాహ స. పైన రెండిట్లోనూ యస్య సహ వచ్చింది, ఇక్కడ యస్యాహ సహ వచ్చింది. అంటే దీర్ఘమైన పెద్దవైన కన్నులు ఎవరికైతే కలవో, విశాలమైన కన్నులు ఎవరికైతే కలవో ఆమె. మనం సరస్వతీదేవి యొక్క దీంట్లో చెప్తాం, పద్మపత్ర విశాలాక్షి అని చదువుతాం. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది? స్త్రీకి. కనుక ఇక్కడ మనకి యస్యాహస అని చెప్పడం జరిగింది. ఓకేనా? పినాక పాణి, పినాకం పాణౌ యస్య సహ, చేతి ఎందు పాణిని పినాకము ధరించినటువంటి వాడు ఎవరో అతడు పరమశివుడు. పీతం అంబరం యస్య సహ, పసుపు పచ్చని బట్టలు ఎవరైతే ధరించారో అతడు విష్ణుమూర్తి. మహత్బలం యస్య సహ, గొప్ప బలం ఎవరికైతే ఉందో అతడు రాముడో భీముడా ఎవరైనా కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ వాక్య సిద్ధీకరణ. మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ధాతువు నుంచి కర్తను మార్చడం. ధాతువు ఏకవచనంలో ఇస్తే కర్తను ఏకవచనంలో రాయడం. ధాతువు బహువచనంలో ఇస్తే కర్త బహువచనంలోకి, ధాతు ద్వివచనంలో ఇస్తే కర్తను ద్వివచనంలోకి మార్చడం. ఇదే మనం చేయాల్సిందంతా. ఇక్కడన్నీ కూడా ప్రశ్న ఆన్సర్ రెండు ఇచ్చేశారు. బాలకాహ ఫలాని ఖాదతి, ఖాదతి సింగులర్ కనుక బాలకః ఇచ్చారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కవి కావ్య లిఖితః. లిఖితః అంటే టూ మెంబర్స్కి చెప్పారు కాబట్టి పక్కనే కవి అని ఇచ్చారు. కవి కవీ కవయః. నెక్స్ట్ భానవః సూర్యుళ్ళు ఆకాశే విచరతి. మనకు సూర్యుడు ఒక్కడే ఉంటాడు కదా నాన్న, భానుః. ఇలా ప్రతి దాంట్లోనూ ఏకవచనమా ద్వివచనమా అని బహువచనమా అనేది సరి చేసుకొని ధాతువుని బట్టి మనము కర్తను మార్చుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇది మనకి ఈరోజు లాస్ట్ మినిట్ రివిజన్. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.